ఆశీస్సులు మాకు మెండుగా ఉన్నాయి. కాబట్టి ఈ కర్ణాటకలో ఉన్నటువంటి కోలారు, ముల్బాగలు మరియు బాడల్, కేజీఎఫ్, చింతామణి వీళ్ళందరూ ప్రజలు కూడా తండాలుగా వస్తున్నారు. వాళ్ళందరికీ అక్కడ అరేంజ్మెంట్లు చేసినాము, ఫుడ్ అరేంజ్మెంట్లు అన్ని చేసినాము. డే టైమే కదా. ముఖ్యంగా మన శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తుడు, అదేవిధంగా అతనికి మహిమ శక్తి అనేది మన టెంపుల్ తెలుసు కదా. ఆ శ్రీకృష్ణ టెంపుల్ అనేటువంటి ఉడిపిలో దర్శన భాగ్యం కలిగించుకోకుండా ఉంటే అప్పుడు స్వామివారే మన వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులతో స్వామివారి శ్రీకృష్ణుడే ఆయనకి తిరిగి ఈ విధంగా ఇచ్చేసినాడు. అలాంటి మహనీయుడికి మన స్టేట్, మన ఆల్ ఓవర్ ఇండియాలో దాదాపు 14 కోట్ల మంది గల కురుబలు ఆయనకి ఎంతో రుణపడి ఉన్నారు. ఆయనకి గుర్తుగా ఇంటర్నేషనల్ హిస్టారికల్ ప్లేస్ అయినటువంటి తిరుపతిలో ప్రధాన కూడలి అయినటువంటి పూర్ణకుంభం జంక్షన్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా అక్టోబర్ 5వ తారీఖు మన ఆదివారము మన కవితమ్మ, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ బీసీ వెల్ఫేర్ టెక్స్టైల్స్ వారి ఆధ్వర్యంలో వారి ఫాదర్ అయినటువంటి ఎస్ రామచంద్రరెడ్డి పూజనీయులు వారికి జ్ఞాపకార్థము ఆమె మొత్తం కాంస్య విగ్రహం ప్రయత్నం చేసినారు. ఆ రోజు ఆవిష్కరిస్తున్నాము. దాని గురించి ఇక్కడ విఐపీలందరినీ కలిసినాము. మన హెచ్ఎం రేవణ సారు మరియు మినిస్టర్ బైరతి సురేష్ గారు మరియు ఎక్స్ మినిస్టర్స్, ఎమ్మెల్యేలు అందరినీ కలిసినాము. మళ్ళా ఎంటీవీ నాగరాజు గారిని కూడా ఇప్పుడే కలిసిపోతున్నాము. అదేవిధంగా మన గౌరవనీయులు పూజనీయులు ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ సిద్దరామయ్య గారు మనకి మా కులానికి ఎంత అంటే అంత పేరు తెచ్చిపెట్టినాడు. ఆయన కోసం మహానుభావుడు, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఆయన కూడా కలవాలనుకోమని నిన్ననే వాళ్ళ కుమారుని కలిసినాము. ఆయన కూడా దీనికి ప్రారంభోత్సవానికి వస్తున్నాడు. అదేవిధంగా ఈ రోజు సీఎం గారిని కూడా ఇప్పుడే కలిసి ఆహ్వానిస్తాము. ಕರ್ನಾಟಕ ಕೆಪಿಸಿಸಿ ಓಬಿಸಿ ಉಪಾಧ್ಯಕ್ಷರು ಏನಿವತ್ತು ನಮ್ಮ ಪಕ್ಕದ ರಾಜ್ಯದವರಾದ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಕುರುಬ ಸಂಘ ಗೌರವಾಧ್ಯಕ್ಷరైన మన నాగభూషణ్ గారు, మన డిఎస్పీ నంజుడప్ప గారు, అదే రీతి వెంకటప్ప గారు, నారాయణప్ప గారు, వైస్ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಇವರೆಲ್ಲ ಇವತ್ತು ಈ ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ ಸಿದ್ದರಾಮಯ್ಯನವರನ್ನ ಆಹ್ವಾನ ಮಾಡಬೇಕು. ಏನು ಈ ಕನಕದಾಸರ ವಿಗ್ರಹ ಉದ್ಘಾಟನೆಗೆ ಕರೆಗೆ ಬಂದಿದ್ದಾರೆ. ಅದೇ ರೀತಿ ನಮ್ಮ ಮಾಜಿ ಮಂತ್ರಿಗಳಾದ ರೇವಣ್ಣನವರು, ನಮ್ಮ ಈಗಿನ ಕೋಲಾರ ಜಿಲ್ಲಾ ಉಸ್ತುವಾರಿ ಮಂತ್ರಿಗಳಾದ ವೈದ್ಯ ಸುರೇಶ್ ಅವರು, ಎಲ್ಲ ಕುರುಬ ಸಮಾಜದ ಬಂಧುಗಳು ಇವತ್ತು ಆವಿಷ್ಕರಣ ಸಮಾರಂಭಕ್ಕೆ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ಅವ್ರನ್ನ ಆಹ್ವಾನ ಮಾಡಕ್ಕೆ ಬಂದಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ನಮ್ಮ ಕುರುಬ ಸಮಾಜ, ತಿರುಪತಿಯಿಂದ ಬಂದಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಸಮಾಜದ ಬಂಧುಗಳಿಗೆ ನಾನು ವಿಜ್ಞಪ್ತಿ ಮಾಡ್ತೀನಿ. ಈ ರಾಜ್ಯದಿಂದ ಹೆಚ್ಚಿನ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ನಾವು ತಿರುಪತಿಗೆ ಬರೋರಿದ್ದೀವಿ. 5ನೇ ತಾರೀಕು ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ತಿರುಪತಿ ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್ ಮುಂದಗಡೆ ಇವತ್ತು ಪೂರ್ಣ ಕುಂಭಂ ಪಕ್ಕದಲ್ಲಿ ಭಕ್ತ ಕನಕದಾಸರ ವಿಗ್ರಹವನ್ನು ಉದ್ಘಾಟನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಆ ಕಡೆ ಆಂಧ್ರ, ತಮಿಳುನಾಡು, ತೆಲಂಗಾಣ, ಕರ್ನಾಟಕ, ಕೇರಳ ಈ ಎಲ್ಲ ರಾಜ್ಯಗಳಿಂದ ಕುರುಬ ಸಮಾಜದ ಬಂಧುಗಳು ಇಲ್ಲಿ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ವಿಶೇಷವಾಗಿ ಕರ್ನಾಟಕದ ಹೆಚ್ಚಿನ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ನಾವು ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ ಅಂತ ಹೇಳ್ತಾ తిరుపతి నుండి వచ్చాము. ముఖ్యంగా కర్ణాటకలో ఉండేటువంటి ప్రముఖుల్ని, కుల బాంధవుల్ని ఆహ్వానించడానికి వచ్చాం. తిరుపతి పట్టణం ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతిలో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర తిరుపతి పూర్ణకుంభం కూడలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వరముచే జన్మించినటువంటి మన కర్ణాటక తిమ్మప్ప అనేటువంటి కనకదాసు యొక్క మన కుల దైవం, మన కుల ఆరాధ్య దైవం, మన కులాన్ని ఏకతాటిపై తీసుకొచ్చేటువంటి కనకదాసు యొక్క విగ్రహావిష్కరణకు ఈ కర్ణాటక ప్రజలు ఆహ్వానించడానికి చేశాము. మేము వచ్చిన వెంటనే మనం సాధారణంగా ఆహ్వానించి మా మనవిని స్వీకరించి
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మా కుల బాంధవులు, ఈ భారతదేశంలోని కులంలో అగ్రగణ్యుడైనటువంటి కుల రత్న శ్రీ సిద్ధారామయ్య గారి ఆశీస్సులతో ఈ కర్ణాటక రాష్ట్రంలో హెచ్ఎం రేవణ్ణ గారి సహాయ సహకారాలతో అనేక మంది గొప్పవారి సహకారాలు తీసుకొని మేము తిరుపతిలో విగ్రహావిష్కరణ చేస్తున్నాం. ఈ విగ్రహాన్ని మా రాష్ట్ర బైరితి సురేష్ మంత్రి గారు, అదేవిధంగా యతేంద్రి ఎమ్మెల్సీ గారు, మరియు చిమ్మన్నకట్టి గారు, ఎంటీ నాగరాజు గారు, బైరితి బసవరాజు గారు అందరూ కూడా విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమానికి. అదేవిధంగా కలబుర్గి స్వామీజీ కనకపేట గురువులు సిద్ధరామానంద స్వామి కూడా విచ్చేస్తున్నారు. అనేక మంది సాధువులు విచ్చేస్తున్నారు. మరియు తిరుపతిలో కనివినగిన రీతిలో ఆంధ్ర రాష్ట్రమే కాకుండా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలో కూడా మన కులబాంధులు విచ్చేస్తున్నారు. వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా ఆంధ్ర రాష్ట్ర మా కుల ముద్దు బిడ్డ శ్రీ సౌతమ్మ గారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు మరియు టెక్స్టైల్ అండ్ హ్యాండ్లూమ్ మినిస్టర్ గారు వారి సహాయ సహకారాలతో ఆమె విగ్రహాన్ని మాకు బహుకరించి, అదేవిధంగా ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయడానికి సహకరిస్తున్నట్టు మా సౌతమ్మ గారి సహకారాలు తీసుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా తిరుపతిలో అనేక మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ముందుకొచ్చి చేయడం చాలా సంతోషకరం. వారికి మీ యొక్క సహకారాలు అందిస్తారని, మా రాష్ట్రం వాళ్ళందరూ సహకారాన్ని అందించి ఈ కార్యక్రమం మీరు ఇచ్చేసి దిగ్విజయం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. జై కనకదాస, జై కుర్బా.